భారతదేశంలో పౌరాణిక చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఆ కోవకు చెందినటువంటి ఎన్నో సినిమాలు వచ్చాయి, ఎన్నో విజయవంతమయ్యాయి. అయితే ప్రస్తుతం కూడా బాలీవుడ్లో పాన్ ఇండియా మూవీ తరహాలో రామాయణ అనే సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో రాముడిగా రణ్వీర్ కపూర్ చేయబోతున్నారు. అయితే సీత పాత్రలో సాయి పల్లవి చేయబోతోంది. అయితే రావణుడిగా యష్ చేయబోతున్నారు. అయితే కేజీఎఫ్ తర్వాత యష్ చేస్తున్నటువంటి విభిన్న తరహా పాత్ర అని చెప్పుకోవాలి. అయితే రావణుడి పాత్ర అనగానే అంత ఆషామాషి ఏమీ కాదు. అయితే అంతకుముందు వచ్చినటువంటి ఈ పాత్రకు ప్రశంసలు ఉన్నాయి, విమర్శకులు ఉన్నాయి. ఆదిపురుష్ సినిమాలో రావణుడి పాత్ర పోషించినటువంటి దానికి విమర్శకులు అధికం వచ్చాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ పాత్ర చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. యష్ రావణుడిగా చేయబోతున్నటువంటి పాత్రలో తాను వాడేటువంటి వస్తువులు రావణుని యొక్క సువర్ణ నగరి అంటే బంగారు నగరిగా పేర్కొన్నటువంటి పురాణాల్లో చెప్పిన విధంగానే రావణుడి పాత్ర చేయబోతున్న యశ్ కూడా పూర్తిగా బంగారంతో చేసినటువంటి నగలు, అదేవిధంగా ఉంగరాలు, కిరీటం ఇవన్నీ చేయిస్తున్నట్టు మేకర్స్ తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇటువంటి భారీ సినిమా చేయబోతున్నప్పుడు పాన్ ఇండియా లెవెల్లో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా చిత్ర యూనిట్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే భారతీయులకి ఈ సినిమా మళ్ళీ మళ్ళీ చూడదగ్గ సినిమాగా ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఈ చిత్రం భారతదేశంలో 11కు పైగా భాషలలో, దేశ విదేశాల భాషల్లో కూడా ఏకకాలంలో రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా దసరాకి రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా బడ్జెట్ 500 కోట్లు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అయితే భారీ బడ్జెట్తో వస్తున్నటువంటి ఈ సినిమా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే సాయి పల్లవి సీత పాత్రలో చేయడం ఇదే తొలిసారి. అయితే పౌరాణిక కథలు చేయడం సాయి పల్లవికి చాలా ఈజీగానే చేసేస్తుంది. అయితే సాయి పల్లవి అనగానే గుర్తుకొచ్చేది డ్యాన్స్. అయితే ఈ సినిమాలో కూడా ఇటువంటి ఏమైనా డ్యాన్సులు ఉన్నాయా అన్నది ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే సాయి పల్లవి ప్రొఫెషనల్గా కూడా డ్యాన్సర్ కాబట్టి రామునికి సీతను పరిచయం చేసే ముందు ఒక డ్యాన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా పెళ్ళి తర్వాత ఒక డ్యాన్స్ ఉండే విధంగా తెలుస్తుంది. అయితే స్టోరీలో రాముని గొప్పతనాన్ని వర్ణిస్తూ ఇద్దరి మధ్య సాగేటువంటి ప్రేమ సందర్భంలో కూడా డ్యాన్స్ ఉండే విధంగా తెలుస్తుంది. సాయి పల్లవికి బెస్ట్ డ్యాన్సర్ అవ్వడం చేత సీత పాత్రలో రాముని మీద ప్రేమతో చేసేటువంటి ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇది రామాయణ కొత్త సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి.